ఈ మధ్య కాలంలో కాంప్రమైజ్ అనే మాటని మర్చిపోయి గొడవలకు దిగి భార్యాభర్తలు విడాకులు తీసుకోవడానికి చాలా మంది ముందుకొచ్చి ఈజీగా విడాకులు తీసుకుంటున్నారు. మళ్ళీ చేసుకోవడం లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఒకరంటే ఒకరికి ప్రేమ నువ్వు లేక నేను లేనని డైలాగులు ఫుల్గా చెప్పుకుంటారు. పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళు డివోర్స్ తీసుకుంటారు. పిల్లలకి ఏం లైఫ్ ఇచ్చినట్టు? పిల్లలు డిస్టర్బ్ అవుతున్నారు కదా. మీరిద్దరు హ్యాపీగా ఉంటే, మీరిద్దరికి అండర్స్టాండింగ్ ఉంటే, మీ ఇద్దరికి కాంప్రమైజింగ్ క్యారెక్టర్ ఉంటే, ఇక్కడ ఆడవాళ్ళు తగ్గాలని కాదు, మగవాళ్ళు తగ్గాలని కాదు, ఇద్దరి తగ్గితే కనుక లైఫ్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఆడవాళ్ళు కొంచెం పిల్లల గురించి ఎక్కువగా ఆలోచించండి. మనం లేడీస్ మీ ఎంత స్ట్రగుల్ అయి పైకి వస్తానమో మీకు అర్థమై ఉంటుంది. అలా మన పిల్లలు కష్టపడొద్దు అంటే కొంచెం కాంప్రమైజ్ కావడంలో తప్పేం లేదు. జెంట్స్ కూడా కావాలి. నేను జెంట్స్ని కావద్దు, లేడీస్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు. వాళ్ళు బయట తిరిగేసి వచ్చి చాలా ప్రాబ్లమ్స్తో ఉంటారు కాబట్టి మనం ప్రతి చిన్నదాన్ని మైక్రోస్కోప్లో పెట్టి చూడకుండా కొంచెం మనం అర్థం చేసుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తే కనుక లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. భార్యాభర్తలకు సంబంధించిన బంధం కన్నా మించిన బంధం ఈ ప్రపంచంలోనే లేదు. మనం మ్యారేజ్ అయిన తర్వాత ఒకవేళ మన తల్లి పోయింది అనుకోండి, బంధం పోతుంది. తండ్రి పోయింది అనుకోండి, బంధుత్వం పోతుంది. మన అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ పోతే బలగం పోతుంది, నష్టపోతాం. మన కడుపులో పుట్టిన వాళ్ళు కనుక పోతే మనకు కొరివి పెట్టే వాళ్ళు ఉండరు, మనకు అసలు జీవితమే లేదనిపిస్తుంది. అలాగే భార్య పైన భర్తకు నష్టమే, భర్త పైన భార్యకు నష్టమే, జీవితమే శూన్యం అయిపోతుంది. ఒకరికొకరు అండర్స్టాండింగ్తోని కాంప్రమైజ్తోని ఉంటే భార్యాభర్తల బంధాన్ని మించిన బంధం ఈ ప్రపంచంలోనే ఉండదు. కాబట్టి దయచేసి కాంప్రమైజ్ అవ్వకుంటూ మీరు హ్యాపీగా ఉంటూ మీ పిల్లలని, మీ పేరెంట్స్ని, మీ బంధాలని కాపాడుకోండి. అనవసరమైన గొడవలకు పోయి జీవితాలు నాశనం చేసుకోవద్దని కోరుకుంటున్నా. మరి ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ కోసం మీరు ఏం చేయాలి? లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.